ఓం శ్రీ మహాలక్ష్మి విద్మహే విష్ణుప్రియాయ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. శుక్రవారము అందరికీ శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు, శుభాకాంక్షలు. మనకి డబ్బులు రావాలి అంటే ఏం చేయాలి? ఈరోజు ఈ విశ్వం అంతా శుక్రవారం వైట్ ఎనర్జీ ఉంటుంది. ఒక్కో రోజుకు ఒక వర్ణము ఎనర్జీ సూర్య భగవాన్ వచ్చి ఈ విశ్వానికి పడుతూ ఉంటుంది. సో దాన్ని ఇంద్రధనుస్సు అంటారు. ఆదివారం రోజు అన్ని వర్ణాలు ఒక్కసారిగా ప్రసారం అవుతుంది. మరియు శుక్రవారము వైట్ ఎనర్జీ ఈ విశ్వంలో. సో శుక్రవారం నాడు మనము డబ్బులు రావాలి మనకి అంటే ఏం చేయాలి? ప్రతిరోజు నాకు ధ్యానంలో ఒక్కో రోజు ఒక్కొక్క వర్ణాల ఎనర్జీస్ మీకు లభ్యమవుతుంటాయి. ఈరోజు శుక్రవారము యథావిధిగా మీరు ధ్యానం చేస్తూ సంకల్పం చేయాలి. ఇప్పుడు మనకు డబ్బులు రావాలి అంటే మనకి లక్ష్మీదేవి అనుకూలం ఉండాలి. ఈ యొక్క డబ్బుల్ని ముద్రించేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి కరెన్సీ నోట్లు పర్మిట్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కరెన్సీ నోట్లు గవర్నర్ ముద్రిస్తే దానికి అనుసంధానము మనకి ఏమేమి డినామినేషన్ కావాలో ఆ లక్ష్మీదేవి సాక్షాత్ రిజర్వ్ బ్యాంక్లో ఉండి ఎవరెవరికి ఏ డినామినేషన్ కావాలో ఆమె సాక్షాత్తు ఆ ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఆ నోట్ల కట్టను ప్రింట్ చేస్తూ ఉంటుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆ లక్ష్మీదేవి ప్రింట్ చేసేటప్పుడే ఆ నోటు పైన మన నామము లిఖించబడింది. ఈ వెంకటేశ్వర స్వామికి, వెంకటేశ్వరుడికి ఈ నోటు 500 రూపాయల నోటు, కృష్ణుడికి, కృష్ణ అనే వ్యక్తికి ఈ 2000 రూపాయల నోటు. 2000 రూపాయల నోటు ఇప్పుడు రద్దయింది అనుకోండి, అది కూడా ఆమె రద్దు చేసేది. సో ఈ 100 రూపాయల నోట్లు ఈ రామాకి, అట్లా పేర్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లక్ష్మీదేవి కరెన్సీ నోట్లు ముద్రించేటప్పుడే ఆ నోట్ల పైన వాళ్ళ పేరు రాస్తుంది. ఇది మనం చేసే మంచి పనులు ఈ ప్రాపంచికంలో ఉంటుందన్నమాట. ఆ మంచి పనులు చేసేటప్పుడే మనం సంకల్పం ఇచ్చిన ఎండగా ధ్యానం అయిన తర్వాత మీకేమేమి డినామినేషన్ కావాలనో అది మీరు సబ్కాన్షియస్లో స్టోర్ చేయాలన్నమాట. 500 రూపాయల నోట్లు ఎన్ని కావాలి, అప్పుడు మీరు సబ్కాన్షియస్లో స్టోర్ చేసినంటే అక్కడ లక్ష్మీదేవి మీ పేరులో ప్రింట్ చేస్తుందన్నమాట. ఆ ప్రింట్ చేసేకి మీకు అర్హత ఉండాలి. ఆ అర్హత ఉండాలంటే మీరు చేసే మంచి పనిలో ఎనర్జీ ఉండాలి. నోట్ల కట్టలు అందరూ సంపాదిస్తారు. దాంట్లో ఆ నోట్ల కట్టల పైన విలువ, వెయిట్ అనేది ఉంటుంది. సరే అక్రమార్జనలో సంపాదించిన డబ్బులకు బరువు ఉండదు. అది మంచి కార్యాలు కానీ మంచి పనులు కానీ ఉపయోగపడవు అన్నమాట. మంచి మార్గంలో సంపాదించిన డబ్బులకు విలువ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, బరువు ఎక్కువ, దానికి ఎనర్జీ ఎక్కువ. కాబట్టి మీకు శుక్రవారం నాడు నేను నా ఒక ఎనర్జీ ధ్యానంలో, మీరు ఎనర్జీ ధ్యానం అయిన తర్వాత ఎనర్జీ ధ్యానంలో ఎటువంటి సంకల్పాలు ఏది ఉండకూడదు. శరీరాన్ని పరిపూర్ణ శరణాగతి వదిలేయాలి భగవంతుడు. ఆయన మీ అరచేతులను తాకుతాడు. సో ఈ ధ్యానం అయిన తర్వాత మీరు చేసే పని, వృత్తి వ్యాపారాలను అనుసరించుకొని సబ్కాన్షియస్లో, ఇక్కడ సబ్కాన్షియస్లో మీకు ఏమేమైతే మీకు డినామినేషన్ కావాలో ఆ డినామినేషన్ మీకు ఇక్కడ సబ్కాన్షియస్ స్టోర్ చేస్తే అక్కడ లక్ష్మీదేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆ నోట్లు మీ పేరులో ముద్రిస్తుందన్నమాట. ఇంతేనండి రహస్యం. డబ్బులు కావాలి అంటే మనం కోరి ప్రార్థిస్తేనే ఎవరైనా డబ్బులు ఇస్తారు. మనకి డబ్బులు కావాలంటే కూడా నాన్నని ఖర్చులకు అడిగితేనే నాన్న ఇస్తాడు. అమ్మని డబ్బులు కావాలంటే కూడా అమ్మ డబ్బులు కావాలని అడిగితేనే ఇస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి కూడా మనం అడిగితేనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నుంచి మీరు ఏమైతే అడుగుతారో ఆ డినామినేషన్ నోట్లు మీ పేరులో ముద్రించి అది మీకే ఇస్తుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.